ఓకే. యెస్. నమస్తే ప్రవళిక గారు. నమస్తే రమ్య గారు. యాక్చువల్లీ నేను గర్భ సంస్కార క్లాసెస్ నా ఫోర్త్ మంత్ లో జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ నేను యుఎస్ లో ఉంటాను. యాక్చువల్లీ నాకు ఇంట్లో చాలా బోర్ కొట్టేది అనమాట. ఎప్పుడైతే ఈ క్లాసెస్ జాయిన్ అయ్యానో నాకు చాలా యాక్టివ్నెస్ వచ్చింది. నాలో తెలియని విషయాలు నేను చాలా నేర్చుకున్నాను. ఎవ్రీడే క్లాస్ అటెండ్ అవుతే నాకు ఒక పాజిటివిటీ ఉంటుంది అనమాట. మార్నింగ్ నుంచి నేను ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా రమ్య గారి క్లాస్ అటెండ్ అయితే ఒక తెలియని హ్యాపీనెస్. అది అది అందులో ఉన్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ ఇంటరాక్షన్ అయితే ఒక 1 అవర్ క్లాస్ అయినా కూడా చాలా ఏ, చాలా మైండ్ రిలీఫ్ ఉండేది అనమాట. ఇంకొకటి ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ నాకు యోగా అంటే యోగా అంటే జస్ట్ యోగా అని తెలుసు కానీ ఈవెన్ నేను ఐస్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కూడా కూర్చునేదాన్ని కాదు. ఎప్పుడైతే ఈ క్లాస్ జాయిన్ అయ్యానో ఇప్పుడైతే నేను రమ్య గారి వల్ల 1 అవర్ అయినా సరే నేను ఐస్ క్లోజ్ చేసి యోగా చేయగల కెపాసిటీ ఇప్పుడు నాకు వచ్చింది. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏదంటే ఎక్సర్సైజ్. ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకు చాలా బెనిఫిట్స్ వచ్చాయి. నార్మల్ డెలివరీ అవ్వడానికి డక్ వాక్స్ కానీ ఇవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి. ఎప్పుడైతే నేను రమ్య గారితో షేర్ చేసుకున్నాను ఇట్లా 1 సెంటీమీటర్ డైల్యూట్ అయిందని చెప్పినప్పుడు తను చెప్పారనమాట ఇలాంటి ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పినప్పుడు నేను అది స్టార్ట్ చేసిన వెంటనే స్టార్ట్ చేసిన 1 వీక్ నా డెలివరీ అయిపోయింది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్ని చాలా యూజ్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక రమ్య గారు అంటే మా మెంటర్ కదనమాట, మా ఇంట్లో ఒక మనిషిలాగా. ఈవెన్ ఏ థాట్ వచ్చినా రమ్య గారిని అడుగుదామా, రమ్య గారిని అడుగుదాం చెప్తారు. ఇంట్లో మన అమ్మ వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ఇప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఆ వాళ్ళుండే వాళ్ళ కాలంలో వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లంలు ఏవి తెలియదు. మన స్ట్రెస్ కానీ పోస్ట్ పర్సనల్ డిప్రెషన్ కానీ అవన్నీ ఏం తెలీదు. కాబట్టి ఇంట్లో వాళ్ళు ఉన్నా కూడా ఏమన్నా వచ్చినా రమ్య గారిని అడుగుదాం కాల్ చేసి అనే థాటే మైండ్ లో రన్ అవుతుంటది. కానీ ఉమ్, ఇంకా ఈ క్లాసెస్ వల్ల నేను కాకుండా మా హస్బెండ్ కూడా చాలా నేర్చుకున్నాడు. నేను అటెండ్ అయ్యేటప్పుడు తను కూడా క్లాసెస్ వినేవారు. అంటే బేబీతో ఇలా కనెక్ట్ అవ్వచ్చా, ఇలా మాట్లాడొచ్చా, బేబీలా వింటుందా అనేవి అసలు తెలియదు వాళ్ళకి. క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల తను కూడా బేబీతో మాట్లాడేవాడు రోజు. హాయ్ చెప్పడం కానీ మాట్లాడడం కానీ, ఈరోజు ఇలా జరిగింది ఆఫీస్ లో, ఈ రోజు ఇంట్లో మనం ఇది చేసుకున్నాం, నాకన్నా ఎక్కువ తనే మాట్లాడేవాడు. బికాస్ ఆఫ్ రమ్య గారి క్లాసెస్ లో తను కూడా వినేవాడు క్లాసెస్. నేను ఎప్పుడన్నా తను ఫ్రీ ఉన్నప్పుడు వినేవాడు. తను కూడా మంచిగా ఫాలో అయ్యేవాడు అనమాట. తను కూడా ఇప్పుడు ఏమన్నా ఉంది అంటే ఒకసారి మీ క్లాస్ చెప్తారు కదా రమ్య గారిని అడుగు, ఏమన్నా సజెషన్ చేస్తుంది అని చెప్తాడు. ఇప్పుడు తనకి ఏది చెప్పినా కూడా రమ్య గారిని అడుగు అని చెప్పేవాడు. ఇంకా నాకు ఇంకా మెయిన్ గా ఇది విజన్ బోర్డ్ బాగా యూజ్ అయింది గర్భ సంస్కార్లో. నేను నా బేబీ ఇలా ఉండాలి అనుకునే క్వాలిటీస్ లో కొన్ని తనకు వచ్చాయి. ఇప్పుడు నేను చాలా ఫీల్ అవుతా, ఎందుకంటే రమ్య గారు చాలా టాస్క్లు ఇచ్చేవాళ్ళు, నేను చేసేదాన్ని కాదు. లాస్ట్ లో రమ్య గారు ఫోర్స్ చేసి కొన్ని టాస్క్ చేయించారు. దానివల్ల నాకు చాలా యూజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చాలా బాధపడతా, అసలు ఆ టాస్క్లు చేయలేదు, చేసింటే ఇంకా బాగుండేదేమో. ఒక రిగ్రెట్ ఉందన్నమాట నాకు అది. నెక్స్ట్ నేను సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా దీంట్లో జాయిన్ అయ్యి ఎవ్రీ టాస్క్ నాకు చెయ్యాలని ఇప్పుడు బాగా ఉంది. ఖచ్చితంగా నేను జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఎవ్రీ టాస్క్ నేను చెయ్యాలి చెయ్యాలి అని ఉంది. నేను చాలా మిస్ అయ్యాను, నేను చాలా టాస్క్లు చేయలేదు. రమ్య గారు కొన్ని ఫోర్స్ చేసి మరీ చేపించారు. దానికి చాలా థ్యాంక్స్ రమ్య గారు. ఆ, ఇంకా ఇంకా ఏంటంటే నాకు రీసెంట్ గానే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఒక యాంగ్జైటీ లాంటివి ఉన్నిందనమాట. ఇట్లా ఉంది రమ్య గారు, నేను తనకి కాల్ చేశాను, చేస్తే తను చెప్పారనమాట ఒక సొల్యూషన్. ఆ, నేను యుఎస్ లో ఉంటా కాబట్టి నాకు చాలా బోరింగ్ గా ఉండేది అనమాట. లైక్ ఎవరు లేరు మాట్లాడడానికి అనేసి క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత నాకు ఎవ్రీడే ఒక కొత్త రోజులా ఉండేది అనమాట. క్లాస్ జాయిన్ అయితే రమ్య గారు ఈరోజు ఆ టాపిక్ చెప్తారు, ఈ టాపిక్ చెప్తారు, వినాలి. బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఖచ్చితంగా వచ్చి క్లాసెస్ జాయిన్ అయ్యేదాన్ని. నా సజెషన్ ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెంట్ గా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ గర్భ సంస్కార క్లాసెస్ జాయిన్ అవ్వడం వల్ల బేబీకి మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నేనైతే చాలా పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అయ్యాను. నా ప్రెగ్నెన్సీ జర్నీ స్ట్రెస్ లేకుండా మూవ్ అయ్యింది అంటే బికాస్ ఆఫ్ ఈ గర్భ సంస్కార క్లాసెస్ వల్లే నేను చెప్తాను, నేను 100%. ఎందుకంటే ఏ చిన్న ఉన్నా కూడా రమ్య గారిని అడిగితే మంచిగా క్లారిఫై చేసేవాళ్ళు, క్లాసెస్ మంచిగా చెప్పేవాళ్ళు. ప్రతిదీ ఏమడిగినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేవారు. మేము యూఎస్లో ఉంటే మాకు డాక్టర్స్ కన్నా ఎక్కువ రమ్య గారితోనే ఎక్కువ కాంటాక్ట్ అయ్యేవాళ్ళం, ఇలా ఉందండి ఏం చేయాలండి, ఏం చేయాలండి అని. నెక్స్ట్
ఎవ్రీడే ఒక స్పిరిచువల్ కనెక్షన్ కూడా ఉండేది మంచిగా. బికాస్ ఆఫ్ గర్భసంస్కార్ క్లాసెస్ వల్లనే. ఈ క్లాసెస్ వల్ల మా హస్బెండ్ కూడా చాలా నేర్చుకున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, అంటే లోపల బేబీ అంటే వింటది ఇవన్నీ తెలీదు. క్లాసెస్ వల్ల మంచిగా తను కూడా చాలా చేంజ్ అయ్యాడు కూడా. ఇట్లా బేబీతో ఇలా ఉండాలి, ఇలా మనం ఫ్రెండ్లీగా ఉండాలి, ఇలాంటి నేచర్ ఉండాలి, ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఇలా ఉండాలి, ఒక పాజిటివిటీ అట్మాస్ఫియర్ ఉండాలి అనేసి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా గో త్రూ అవుతున్నామంటే ఒక పాజిటివ్ వైబ్ ఉందంటే బికాస్ ఆఫ్ ఈ క్లాసెస్ వల్లనే చెప్తాను నేను. ఇప్పుడు స్ట్రెస్ లేకుండా, ఇప్పుడు నాకైతే నేను డెలివరీ అయ్యి 4 months అయింది. నేను మళ్ళీ థర్డ్ మంత్లో నా క్లాసెస్ రీజాయిన్ అయ్యాను. థర్డ్ మంత్ సెకండ్ మంత్లోనే అనుకుంటా. ఎప్పుడు క్లాస్ ఉంటుందో జాయిన్ అవుదామనే ఉంటుంది కానీ బేబీతో అవ్వకి జాయిన్ అవ్వట్లేదు. ఇంకా నేను రీసెంట్గా అది ఫేస్ చేశాను. ఇలా చెప్పినప్పుడు తను ఒక నాకు టెక్నిక్ చెప్పారు. అది ఫాలో అవ్వడం వల్ల నాకు నెక్స్ట్ డేనే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయినట్టు అనిపించింది. ఇట్లా ఆ యాంగ్జైటీ వల్ల అయితే చాలా రిలీఫ్ వచ్చింది. మ్మ్, ఇంకా చాలా చెప్దాం అనుకుంటున్నా కానీ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి రమ్య గారి గురించి చెప్పాలంటే. చాలా థ్యాంక్ గుడ్ యూ సో పర్సన్ తను. మచ్ అండి. యా, మీ మ్మ్. హార్ట్ ఫెల్ట్ గా మీరు చెప్తున్నారు. మీరు అన్నిటిని గుర్తుంచుకొని గుర్తు తెచ్చుకొని మరి ఆ క్లాసెస్ టైంవి మీరు చెప్తున్నారు. ఫర్ దట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రవళిక గారు. క్షమత. థ్యాంక్ యూ రమ్య గారు.